గంగాతరంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి నేటి అదృశ్య సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలని కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాసుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు కార్తీక గురువారం నాడు శ్రీ దక్షిణామూర్తిని ఏ రకంగా ఆరాధించాలి, తద్వారా ఎటువంటి శుభ ఫలితాలు చేకూరుతాయి అనేటువంటి అంశాన్ని శుభకరం కార్తీకం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు కార్తీక బహుళ చతుర్దశి సామాన్య కార్యక్రమాలకి ఉపకరిస్తుంది. అలాగే వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం, శనగల దానం, బృహస్పతి యొక్క జపం, శ్రీ దక్షిణామూర్తికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసి అనుకూలతను పెంపొందింపచేస్తాయి. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ దోషం లేదు, శుభప్రదం. అనురాధ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదస్తుడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి ధనస్సు క్షేత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభ్రైనప్పుడు యోగాన్ని స్థిరంగా కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈరోజు గురువారం. బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి స్మరణ, బృహస్పతి యొక్క స్తోత్ర పఠనం లేదా శ్రవణం ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. శ్రీ దక్షిణామూర్తి యొక్క స్మరణ, పూజాది అభిషేకాది కార్యక్రమాలు గ్రహశాంతిని పెంపొందింపచేసి బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. మందస్మిత స్ఫురిత ముగ్ధ ముఖారవింద కందర్ప కోటి శత సుందర దివ్యమూర్తిం ఆతామ్ర కోమల జటా ఘటితేందులేఖం ఆలోకయే వటతటీ నిలయం దయాళుం కందళిత బోధముద్రం కైవల్యానంద సంవిదున్నిద్రం కలయే కంచన రుద్రం కరుణారసపూరపూరిత సముద్రం. జయ దేవ మహాదేవ జయ కారుణ్య విగ్రహ జయ భూమిరుహావాస జయ వీరాసన స్థిత జయ కుందేందు పాఠీర పాండురాంగ గజాపతే జయ విజ్ఞాన ముద్రాక్ష మాలావీణాలసత్కరా. కార్తీక గురువారం నాడు శ్రీ దక్షిణామూర్తిని ఎటువంటి ప్రక్రియలతో పూజించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయనేటువంటి అంశాన్ని
శుభకరం కార్తీకం అనే శీర్షికలో తెలుసుకుందాం. శంభో శంకర గౌరీవరా సాంబ సదా శివ గంగాధర. దక్షిణామూర్తి శివుడి అనంత రూపాల్లో గురుతత్వ ఆకృతి. మునులకు జ్ఞానబోధ చేస్తూ వటవృక్షం కింద దక్షిణామూర్తి ఆసీనుడై ఉంటారు. చిన్ముద్ర ధరించి మౌన వ్యాఖ్యలో సకల జ్ఞానామృతాన్ని శిష్యులకు పంచే రీతిలో శ్రీ దక్షిణామూర్తి గోచరమవుతాడు. కార్తీక మాసంలో దక్షిణామూర్తిని విశేషంగా ఆరాధించడం వల్ల జ్ఞానవృద్ధి ఏర్పడుతుంది. గురు పరంపరకే ఆద్యుడైన దక్షిణామూర్తికి కార్తీకంలో గురువారం నాడు ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. శ్రీ దక్షిణామూర్తిని పసుపు రంగు పుష్పాలతో, పసుపు కొమ్ములతో అష్టోత్తర సమన్వితంగా పూజించాలి. నమ ఇదం దక్షిణామూర్తియే నమః అనే దక్షిణామూర్తి మూలమంత్రాన్ని 108 సార్లు గురువారం నాడు స్మరించుకోవాలి. పసుపు రంగు వస్త్రాల్ని ధరించి దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల విశేష ఫలితాలు పొందవచ్చు. పెసరపప్పుతో తయారు చేసిన పులగాన్ని దక్షిణామూర్తికి నివేదన చేయడం ద్వారా మేధోపరమైనటువంటి వికాసం వృద్ధి చెందుతుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా అనుకోని సమస్యలు ఆకస్మికంగా ఏర్పడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది, ఏకాగ్రత లోపిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి పనికిరావు. వ్యాపార రంగం వారికి ఆర్థిక పరమైనటువంటి చిక్కులు ప్రారంభమవుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉద్యోగస్తులు ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. పొరపాట్లు దొరుకుతాయి కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ రోజు మేషరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితిని దూరం చేసుకోగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది. గురువారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. అలజడి పరిస్థితులు కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉన్నప్పటికీ వేగవంతమైనటువంటి నిర్వహణ కొనసాగించలేకపోతారు. అనుకోని పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు గృహపరంగా పరిష్కరింపబడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ కూడా పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. చేసిన పొరపాట్లు సరిదిద్దుకునేటువంటి అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం క్షేమం. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. ఆర్థిక అనుకూలత వ్యాపార రంగం వారికి ఏర్పడుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు విద్యాపరంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనుకోని సమస్యలు ఆర్థికంగా ఆకస్మికంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతను పెంపొందింపచేసుకోలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యాలు పారిశ్రామిక రంగం వారికి మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి దక్షత లోపిస్తుంది. కార్యక్రమాల్లో వేగం స్థిరాస్తి రంగం వారు పెంపొందింపచేసుకోలేకపోతారు. ఆర్థిక చిక్కులు ఏర్పడతాయి. మానసిక ప్రశాంతత మహిళలకు తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సూక్ష్మత తగ్గుతుంది. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఎదురవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈ రోజు మిథున రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రమాదాలని దూరం చేస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వికాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత పెరుగుతుంది.
శత్రువులు మిత్రులవుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా మహిళలు గృహపరంగా ప్రారంభించగలుగుతారు. శుభవార్తలు వింటారు. క్రీడా వ్యవహారాల్లో క్రీడారంగం వారికి విజయాలు ప్రాప్తిస్తాయి. మానసిక ఉల్లాసం మహిళలకు పెరుగుతుంది. విద్యార్థులకి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా బలాన్ని పెంచుతుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతను పెంచుతాయి. గురువారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గృహ కార్యక్రమాల్లో అనుకూలత పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వైషమ్యాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సమస్యలు ఎదురైనప్పటికీ పరిష్కరించుకునేటువంటి ప్రక్రియలు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా ఉన్నప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా సమాంతరంగా కొనసాగుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పారిశ్రామిక రంగం వారికి నూతన పొరపాట్లు వృత్తిపరంగా చోటు చేసుకుంటే తద్వారా సమస్యలు పరిష్కరించలేనటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సినీ రంగం వారికి ప్రతికూలత ఆర్థికంగా కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. తద్వారా కార్యక్రమాల్లో కార్యసిద్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ప్రమాదాలను ఈరోజు మీకు దూరం చేస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అలజడి పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ప్రయత్నపూర్వకంగా లభిస్తుంది. అవమానకర సంఘటనలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. మానసిక ధైర్యం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని వెంటనే పొందలేకపోతారు. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు సమస్యలకు పరిష్కారాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక ప్రతికూలతను పెంచుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు వ్యాపార రంగం వారు సరిదిద్దుకోలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు విజయాల్ని కలిగించి ఆశించినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని కలిగిస్తాయి. ప్రమాదాన్ని తొలగించేస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అవకతవకలకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వృత్తిపరంగా కలిసి వస్తాయి. కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక వృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. పిల్లలకు సంతోష వార్తలు విద్యాపరంగా బలాన్ని పెంపొందింప చేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు అత్యంత శుభ ప్రయోజనాన్ని కలిగిస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. మానసిక ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి. ప్రతి పనిని పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ పారిశ్రామిక రంగం వారు అనుభవంలో వెంటనే పొందలేకపోతారు.
వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈ రోజు వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా అనుకూల పరిస్థితుల్ని మెల్లమెల్లగా సాధించగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు ప్రమాదాలని దూరం చేస్తాయి. గురువారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శ్రమ తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది, మానసిక ధైర్యం పెరుగుతుంది, స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆరోగ్యం పర్వాలేదు. చేపట్టినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి రాజకీయ రంగం వారికి మెరుగవుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అంతిమ విజయాలు విద్యార్థులు సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలతను పెంచుతాయి. గురువారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ఒత్తిళ్లు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పునఃప్రయత్నాలు లాభిస్తాయి. మానసిక వేదనలు తగ్గుతాయి. ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అశాంతి పరిస్థితుల నుంచి మహిళలకు ఉపశమనం లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో రాజకీయ రంగం వారికి ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. వ్యాపార రంగం వారు విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు మకర రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక అనుకూలతని పెంపొందింపచేస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాలని కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వైరాగ్య ధోరణి అన్ని రంగాల వారికి ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కూడా ఉంటుంది. ఆర్థిక విషయాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ప్రతికూల పరిస్థితుల్ని ఒక్కొక్కటిగా ఎదుర్కోగలుగుతారు. సమస్యలను అధిగమించేటువంటి ప్రక్రియలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక ధోరణి గృహపరంగా మహిళలకు ఉపకరిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు ఆర్థికంగా మీకు కలిసి వస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సమస్యలు పరిష్కరింపబడతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. అదృశ్య సంఘటన గృహరీత్యా కూడా ఆహ్వానించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. లాభసాటితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు అత్యంత అనుకూలతని పెంపొందింపచేస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఎర్ర మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు గురువారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఈశ్వర దర్శనం, ఈశ్వర పూజ శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. మానసిక వేదనలు దూరమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. శుభమస్తు కార్యక్రమాల్లో కార్తీక శోభ గృహబలం అంశానికి స్వాగతం. హరిహరాదులకు ప్రీతివంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన
అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలని సాధించడానికి, గృహంపై నరఘోష నరప్రభావాన్ని తొలగింపచేసుకోవడానికి కూడా ఈ కార్తీక మాసం శతవిధాలా సహకరిస్తుంది. దామోదర ప్రీత్యర్థం అంటూ ప్రతిపన్ని కూడాను మనం ఆచరించేటువంటి ఈ శుభ సమయంలో గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వర దివ్యానుగ్రహాన్ని సాధించడానికి ప్రతినిత్యం కూడాను అభిషేకార్చనలతో పాటుగా నవగ్రహ ఆలయం సందర్శనం చేయటం కూడాను చాలా విశిష్టం. ఒక శివాలయాన్ని దర్శించినప్పుడు అక్కడ కింది భాగంలో నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహ ప్రదక్షిణం నిర్వహించడం కార్తీకంలో చాలా విశేషం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని వెశ్చరాహవే కేతవే నమః అంటూ 9 ప్రదక్షిణాలు నిర్వహించిన పిదప అక్కడే ఉండేటువంటి నీటితోటి కాళ్ళు చేతులు కడుక్కొని తర్వాతే పరమేశ్వరుని దర్శించడానికి శివాలయానికి వెళ్ళాలి. ఇలా గనక వెళ్ళినట్లయితే నవగ్రహాల యొక్క ప్రభావంతో పాటుగా పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు మీకు సర్వసంపదల్ని కూడాను కలిగిస్తాయి, ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాయి. మనిషిని పట్టి పీడించేటువంటి సమస్యల్లో కాలసర్ప దోషం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విధి విధానం. జాతక చక్రరీత్యా సంభవించేటువంటి కాలసర్ప దోషరీత్యా తొలగించుకోవడానికి కూడా శివారాధన సహకరిస్తుంది. ప్రతి నెలలో సంక్రమణం రోజున గోమూత్రాన్ని గంగాజలంలో కలిపి మీ ఇంటిలో ఉండేటువంటి అన్ని గదుల్లోనూ కూడాను చిలకరించండి. ఈ కార్తీక మాసంలో ఈ విధి విధానాన్ని ప్రతి నిత్యము చేయవచ్చు, లేక ప్రతి సోమవారం కూడా ఆచరించవచ్చు. ఎవరైతే ఈ విధంగా గోమూత్రాన్ని గంగాజలంతో కలిపి అలా 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 చల్లుతారో ఆ ఇంట్లోనికి దుష్టశక్తులు అనేటువంటివి రావు. కాలసర్ప దోషరీత్యా సంభవించే ఉపద్రవాలు పటాపంచలైపోతాయి. ఈ యొక్క కార్తీక మాసంలో ఇంటి యజమాని వంటింట్లోనే కూర్చొని భోజనం చేసేటువంటి విధి విధానాన్ని పాటించడం చాలా విశేషం. అగ్నితత్వంలో విరాజిల్లేటువంటి ఆగ్నేయం వంటగది. విశాలమైన వంటగది ఉన్నప్పుడు ఆ వంటగదిలోనే ఇంటి యజమాని భోజనం చేస్తే సర్వ సంపదలు కూడాను చేకూరుతాయి అంటోంది శాస్త్రం. అరటి ఆకులో గనక భోజనం చేసినట్లయితే విష్ణు, శివ, అంబిక, లక్ష్మి వీళ్ళందరి యొక్క ప్రభావం ఇంటి యజమానిపై చక్కటి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, కీర్తి ప్రతిష్టల్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. ఇంటి యజమాని ఎప్పుడూ తూర్పు తిరిగి భోజనం చేయవలే, పడమర తిరిగి కూడా భోజనం చేయవచ్చు, ఉత్తరముఖంగా మాత్రం భోజనం చేయకూడదు. ప్రతినిత్యం కూడాను పెసలు కొన్ని తీసుకొని ఈ కార్తీక మాసంలో సూర్యోదయ సమయంలో ఆ పెసలను ఇతరులకు గనక దానంగా ఇచ్చినట్లయితే మహాకాల సర్పదోషాలు పటాపంచలైపోవటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శివాయ నమః, ఓం భవాయ నమః, రుద్రాయ నమః, ఓం ఉగ్రాయ నమః. శుభోదయం, శుభమస్తు కార్యక్రమంలో కార్తీకం అదృష్టదాయకం అన్న అంశానికి స్వాగతం. కార్తీకంలో చతుర్దశి, అమావాస్య ఇలాంటి సంయోగం కలిగిన రోజున ఏ విధమైన పరిహారం పాటిస్తే కార్తీకం అదృష్టదాయకం కాబోతుంది? అలాగే పోలీస్ వర్గం అన్న వృత్తాంతాన్ని, కథనాన్ని వింటే ఏం ప్రయోజనం కలుగుతుంది? సంపద లభిస్తుందా? మోక్ష సామ్రాజ్యం లభిస్తుందా అన్న ప్రశ్న వేసుకుంటే, సంపద అంటే ఆనందం. ఒకానొక గ్రామంలో, ఆ గ్రామంలో ఉండే వారంతా కూడా కార్తీక మాస నియమాలను అనుసరించి కార్తీక వ్రతం పాటిస్తూ ప్రతిరోజు కూడా సూర్యోదయానికంటే పూర్వమే స్నానాదికాదులు పూర్తి చేయడం, జపాలు, పూజలు, హోమాలు ఇలా అన్నింటినీ కూడా పాటిస్తూ విధి విధానంగా కార్తీక వ్రతాన్ని పాటిస్తున్నారు. ఆ గ్రామంలో ఉండే ఒకానొక బీద యువతి పోలి, ఆ అమ్మాయి ఏం చెయ్యాలి, నేనేం చేస్తే నాకు స్వర్గం లభిస్తుంది, లేక ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహం లభిస్తుంది అని ఆలోచన చేసింది. తాను ఏ పని చేసేదో
ఆ పనిపైన మనస్సును లగ్నం చేస్తూ ఆ పనినే పరమేశ్వర స్వరూపంగా భావించి నిష్ఠతో తన విధిని నిర్వహిస్తూ మధ్యలో విరామం దొరికినప్పుడు ఆ పని చేసేటటువంటి చోటనే పగిలిపోయిన చిన్న కుండ పెంకులో కొంత నూనె సేకరించి, వత్తి లేదు కనుక ధరించిన వస్త్రం అంచు చివర త్రుంచి దానినే వత్తి వెలచేసి దీపం వెలిగించింది. దామోదరాయ నభసి తులాయాం దోళయా సహ ప్రదీపంతే ప్రయచ్ఛామి నమః అనంతాయ వేధసే. ఈ శ్లోకాలు ఏవి రావక్కర్లేదు, ఏవి రావు కూడా. ఆ పోలికి 2 చేతులు జోడించింది. స్వామి నీవే దిక్కు అన్నది. మళ్ళీ తన పనిలో తాను నిమగ్నమైంది. పరమేశ్వరుడు ఎవరు ఏ పని ఎలా నిర్వహిస్తున్నారో అన్నీ గమనిస్తుంటాడు. మన పని మనం చెయ్యాలి. చేస్తున్న పనిని పక్కన పెట్టి వేరే పని మనం చేపట్టిన పక్షంలో అది మన ధర్మం కాదు. కనుక ఆ పోలి పైన అపారమైన కరుణ చూపించాడు. వైకుంఠం నుంచి రథాన్నే పంపించాడు. ఈ వృత్తాంతం ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటి, పరిహారాల రూపంలో పాటించవలసింది ఏమిటి అంటే, మనం చేసే పరిహారాలు సమాజానికి మేలు కలిగించేవిగా ఉండాలి. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి నువ్వుల నూనెతో వెలిగించేటటువంటి దీపం, ఈ దీపం నుంచి వచ్చేటటువంటి కాంతి ధూమము, దీని ద్వారా శరీరానికి ఆరోగ్యం చేకూరుతుంది. మన శరీరంలో అత్యంత పొడవైనటువంటి వేగస్ అన్న నరానికి శనైశ్చరుడు అధిపతి. ఆ శనైశ్వరులకు ప్రీతికరంగా సమర్పించేటటువంటి ఈ నువ్వుల నూనె దీపం వలన ఆ నరం, అందులో ప్రవహించేటటువంటి రక్తనాళాలు అవన్నీ కూడా వేగం పుంజుకుంటాయి. శరీరానికి తేజస్సును, ఓజస్సును ఈ నువ్వుల నూనె దీపం వల్ల వచ్చేటటువంటి పొగ కలిగిస్తుంది. ఇటువంటి శాస్త్రీయమైన కోణం తెలిసిన వారు కాబట్టే ప్రాచీనులు మన చేత సంప్రదాయాల పేరిట, వ్రతాల పేరిట, పరిహారాల పేరిట, నియమాల పేరిట ఇటువంటి ఎన్నో పద్ధతులను సూచించారు. ఈ మాసమంతా ఏ విధమైన పరిహారాలు మనం పాటించామో వాటిని కొనసాగిస్తూ దీపారాధన చేయాలి. దీపం అంటే జ్ఞాన దీపం అని అర్థం. గురువు చెప్పే మాటలు గురువారం మనం విన్న పక్షంలో ఆ గురువు సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం అని చెప్పుకుంటున్నాం. అంటే మన ఆత్మకు సంబంధించి, శరీరానికి సంబంధించి మానసిక శారీరక రుగ్మతలు చోటు చేసుకున్నప్పుడు వాటిని తొలగించే నిమిత్తమై సదా మనం గురునామ స్మరణ చేస్తాం, జపం చేస్తాం, ప్రకృతికి సమీపంగా సహజ సిద్ధంగా జీవనం కొనసాగించే ప్రయత్నం చేస్తాం. అలాంటి నడవడిక అలవాటు కావడం కోసమే కార్తీకంలోని ఈ నియమాలన్నీ కూడా. ఏకభుక్తం, అతశయనం, ఉప్పు నూనె లేని పదార్థాలు ఆహారంగా స్వీకరించడం, అనేక రోజులలో ఉపవాస వ్రతాలు పాటించడం, విష్ణువును శివుడిని సమాన ప్రతిపత్తితో అర్చించడం, బిల్వం మొక్కలు, తులసి మొక్కలు పెంచే ప్రయత్నం చేయడం, వితరణ చేయడం, ఆలయాలలో సంరక్షణ చేయడం, దీపాలు వెలిగించడం, 10 మందికి తోడ్పాటును అందించడం, గోసేవ చేయడం, ప్రత్యేకించి కొబ్బరి చెట్టుకు ఉప్పును అందించడం, ప్రకృతిలో దేనికి ఏది ఇవ్వాలో వాటికి అది అందజేయడమే పరిహారం. మన ఆరోగ్యం కోరి, ధనం కోరి, సంపద కోరి, విద్యాభివృద్ధి కోరి, ఉద్యోగంలో ఉన్నత స్థితిని కోరి, ఇలా రకరకాల కోరికలతో ఆ దీపంలో వినియోగించేటటువంటి తైలాన్ని మార్చి పరమాత్ముడిని ఏమార్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగిస్తే ధనం లభిస్తుంది. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే ఆరోగ్యం చేకూరుతుంది. నేతితో దీపాన్ని వెలిగిస్తే శరీరానికి చక్కని తేజస్సు వచ్చి చేరుతుంది. అలాగే ఆవ నూనె, ఇప్ప నూనె, ఈ నూనెతో దీపాలు వెలిగిస్తే శత్రునాశనం, అలాగే రుణాల వసూలు అవుతాయి. ప్రత్యేకించి వ్యాపార దశలో ఉన్నటువంటి వారికి, వ్యాపార రంగంలో ఉండేటటువంటి వారు లాభార్జన చేసే నిమిత్తమే నష్టాలు ఏమైనా వచ్చిన పక్షంలో ఆవ నూనె, ఇప్పు నూనెతో ఈరోజు దీపం వెలిగిస్తే అలాంటి వారికి ధనం చేకూరుతుంది. ఇవి కార్తీకం అదృష్టదాయకం అనే మన అంశంలోని కొన్ని విషయాలు. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. నేటి కార్తీక విధులను పరిశీలిస్తే ప్రధానంగా ఈరోజు లలితా అమ్మవారిని ఆరాధన చేయటం ద్వారా, లలితా సహస్రనామం పారాయణ చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు
సత్యనారాయణ స్వామి వారిని పూజించడం ద్వారా కూడా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. సాయంకాలం పూట విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో కానీ శివాలయ ప్రాంగణంలో కానీ దీపాన్ని వెలిగించటం, వెలిగించిన దీపాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో దీపారాధన చేయటం ద్వారా కూడా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 నందీశ్వరుడు జీవుడికి ప్రతినిధి. జీవుడికి బ్రహ్మానికి అభేదం. మాయ ఎంతకాలం ఉంటుందో, అవిద్య ఎంతకాలం ఉంటుందో అంతకాలం జీవబ్రహ్మల మధ్య భేదం కనపడుతుంది. అందుకే నందికి శివుడికి మధ్యలోంచి నడవడాన్ని కూడా శాస్త్రం అంగీకరించలేదు. ఒక్క శివాలయంలో అర్చకుడు వినా ఎవ్వరూ కూడా నందీశ్వరుడికి శివలింగానికి మధ్యలోంచి నడవడం కానీ వెళ్ళడం కానీ ఎప్పుడు చెయ్యకూడదు. అలా కానీ వెళ్ళాడా వాడు అనుగ్రహం మాట దేవుడెరుగు, శివుడి యొక్క ఆగ్రహానికి పాత్రుడవుతాడు. అందుకే నందీశ్వరుడు అంటే అంత గొప్ప వైభవాన్ని అంత గొప్ప వరాన్ని పొందినటువంటి మహానుభావుడు. నందీశ్వరుని తరువాత మళ్ళీ అంత గొప్ప స్థానాన్ని పొందినవాడు ఉపాసన పరంగా శివుణ్ణి ఆహ్వానం చేసేటప్పుడు నందిర్భృంగిరిట వీరక వీరభద్రచండీశ్వర ప్రబల ముఖ్య మహాగణిభ్య అని పిలుస్తారు. నంది వెనక భృంగిని పిలుస్తారు. భృంగి ఒక అద్భుతమైనటువంటి స్వరూపం. మీకు దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది? శివుడితో సమానమైనటువంటి స్థాయికి ఒకడు ఎదిగిపోయాడు అంటే శిలాదుని యొక్క భక్తి. పరమశివుడు భక్తికి ఎంత వశపడిపోతాడో, పరమశివుడు ఇవ్వలేనిదన్నది లోకంలో ఏదీ లేదు. దీన్ని నిరూపించినటువంటి గాథ నందీశ్వరుని యొక్క వృత్తాంతం. అంతటి మహానుభావుడు. అలాగే భృంగి యొక్క జననం విన్నంత మాత్రం చేత శివానుగ్రహం కలుగుతుంది అంటారు. భృంగికి శంకరుడంటే అపారమైనటువంటి భక్తి. ఆయన పార్వతీదేవి పట్ల అంత భక్తి కలిగిన వాడు కాడు. పైగా నేను జన్మించడంలో స్త్రీ సంపర్కం ఏమీ లేదు. అందుకే ఆయన పార్వతీదేవికి నమస్కారం చేసేవాడు కాదు. శంకరుడు కూర్చుని ఉంటే వెళ్ళి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. ఒకప్పుడు పార్వతీదేవి చూసింది, ఏమిట్రా ఈ ఉద్ధతి ఎన్నడూ నాకు ప్రదక్షిణం చేయడు, ఎన్నడూ నాకు నమస్కారం చేయడు, ఒక్క శంకరుడికి నమస్కారం చేస్తాడు వెళ్ళిపోతాడు నేను లేకుండా చూసి, ఏమిటి ఇతడికి ఇలా ఈ విధేయత రాహిత్యం అని శంకరుణ్ణి అడిగింది. ఆయన అన్నాడు, నువ్వు ఒకటి నేనొకటినా? పిల్లలందరూ ఒకలా ఉంటారా? ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆలోచన. పోనీ పార్వతి. ఆవిడ సర్దుకోలేకపోయింది. ఒకరోజు భృంగి శంకరుడు ఒక్కడే ఉన్నాడని ప్రదక్షిణానికి వచ్చాడు. ఏం చేస్తాడో చూద్దామని అమ్మవారు తటాలున వచ్చి అయ్యవారి యొక్క వామార్థ భాగంలో చేరిపోయి అర్ధనారీశ్వర స్వరూపంగా కూర్చుంది. ఆయన సగభాగంలో పార్వతీదేవి వచ్చింది. భృంగి గబగబా దగ్గరికి వచ్చి చూశాడు. ఎలా ప్రదక్షిణం? ఎటు తిరిగినా పార్వతీదేవి వస్తుంది. నమస్కారం ఎలా? ఎడం పక్క పాదం పార్వతీదేవి, కుడి పక్క పాదం పరమశివుడు. తల పెడితే ఎలా? ఇద్దరికీ పెట్టాలి. ఆయన అఘాయిత్యం అటువంటిది. ఆయన ఒక్క శంకరుడికే చేస్తాడు నమస్కారం. అందుకని ఆయన ఒకసారి తేరిపారి చూసి ఎలా ప్రదక్షిణం చెయ్యాలని ఆలోచించాడు. భృంగ రూపాన్ని పొందాడు. నా పేరు భృంగి కదూ అని ఒక తుమ్మెద రూపాన్ని పొందాడు. ఓ కందిరీక రూపాన్ని పొంది పార్వతీదేవికి పరమశివుడికి మధ్యలో కన్నం పెట్టి తొలిచేసి ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం చేస్తే అమ్మవారికి ఆగ్రహం వచ్చింది. ప్రదక్షిణం చేసి అయ్యకాలికి నమస్కారం చేసి నించున్నాడు. భృంగి ధూర్తతనం. అర్ధనారీశ్వర స్వరూపంగా మేము కూర్చుంటే నాకెక్కడ ప్రదక్షిణం చేయవలసి వస్తుందో అని కందిరూగ రూపంలో తొలిచి ప్రదక్షిణం చేశావు. నీ అయ్య క్షమిస్తాడేమో, నేను ఈ అవిధేయత క్షమించను. నేను లేనప్పుడు వచ్చి ప్రదక్షిణాలు చేస్తున్నావు కదూ, నీ రెండు కాళ్ళకి శక్తిని ఉపసంహారం చేశాను, పడిపో నేల మీద
ఆయన 2 కాళ్ళకి శక్తి ఉపసంహారం అయిపోయింది, ఆవిడ ఆదిశక్తి. వెంటనే ఆయన నేల మీద పడిపోతున్నాడు. శంకరుడు చూసి అన్నాడు, పార్వతి తీసేస్తే నేను శక్తినిస్తే బాగుండదు, కాబట్టి భృంగి నీకు 3వ కాలు ఇస్తున్నాను, ఊంచుకో. భృంగికి 3వ కాలు పుట్టింది. ఆ 3వ కాలుతో ఊంచుకున్నాడు. అసలు భృంగి యొక్క యథార్థ రూపాన్ని మీరు చూడాలి అంటే 3 చోట్ల కనపడుతుంది. కంచిలో ఏకాంబరేశ్వర దేవాలయం ఎదురుగుండా భృంగి మంటపం ఉంటుంది, అక్కడ కనపడుతుంది. 2 శృంగేరిలో విద్యాశంకర దేవాలయం ఉంది, అపురూపమైనటువంటి శిల్పాలు. ఆ విద్యాశంకర దేవాలయం మీద భృంగి స్వరూపం చెక్కబడి ఉంటుంది. 3 ఈ రెండిటిని మించిపోయిన అద్భుత స్వరూపం. లేపాక్షిని రక్షించుకోకపోతే భావితరాలకి మనం కృతజ్ఞులమై నిలబడవలసి ఉంటుంది. వీరభద్ర మంటపంలో భృంగీశ్వరుడు ఉన్నాడు, తాండవమూర్తిగా ఉంటాడు. అక్కడ 3వ కాలుతో ఉంటాడు, స్ఫుటంగా ఉంటాడు, వానరముఖంతో ఉండి నృత్యం చేస్తూ ఉంటాడు. అదిగో ఆ భృంగి స్వరూపానికి పరమశివుడు 3వ కాలు అనుగ్రహించాడు. ఆ 3వ కాలు మీద ఊంచుకుంటాడు. అందుకే భృంగి పరమశివుడి దగ్గరికి రావక్కర్లేదు. పరమశివుడికి ఆయన అంటే ఎంత ప్రీతి అంటే పరమశివుడే ఆయన దగ్గరికి వెడుతూ ఉంటాడు. శివోహం 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 శివోహం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.